ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటి అంశం? ఎవరైనా చెప్పగలరా? దేవుడు మనుషులను అడుగు ప్రశ్నలు. దానికి మొదట చెప్పాను, మొదటి రోజు ఏం చెప్పాను చెప్పండి త్వరగా. మొదటి పాయింట్, నేను చెప్పింది మీరు చేయకుండా ఊరికే ప్రభువా అది సహాయం చేయండి, ప్రభువా ఇది సహాయం చేయండి అని అడిగితే ఉపయోగం ఏంటి? రెండవ ప్రశ్న, నేను తండ్రిని కనుక అయితే, మీరు నాకు కుమారులు కనుక అయితే, నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది? మూడవ ప్రశ్న, నన్ను మీరు యజమానునిగా భావించినట్లయితే మరి నాకు భయపడే దాసుడు ఎక్కడా? మరి నాలుగో ప్రశ్న, రెండవ రోజు చెప్పాను, నాలుగో ప్రశ్న చెప్పాలి. దోషము కలిగినటువంటిది నాకు బలిగా కానీ కానుకగా కానీ అర్పించవచ్చునా? ఐదో ప్రశ్న, దేవుడు అడిగిన ప్రశ్న, నేను మిమ్మలను దీవించడానికి, మేలు చేయడానికి, క్షమించడానికి వచ్చినప్పుడు మీరు అక్కడ లేకపోనేలా? నెక్స్ట్ ప్రశ్న, నేను మిమ్మల్ని పిలిచాను, అబ్బా ఇటు వస్తారా, నా మాట వింటారా, నేను చెప్పింది చేస్తారా అని చెప్పి నేను మిమ్మలను ప్రయోజనకరులుగా చేయడానికి పిలిచాను, కానీ మీరు పెడచెవిని పెట్టి పట్టించుకోకుండా నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు. ఎందుకని? రక్షింపనేరకమున్నట్లుగా నా హస్తము కొరచైనట్లుగా నా చెయ్యి విమోచింపలేనంత కొరచ ఆయన. నేను విమోచించలేనని మీరు అనుకుంటున్నారా? పేతురు, నువ్వు ఆపదలు ఉన్నప్పుడు చెయ్యి చాపినప్పుడు నేను లేపే కదా, విమోచించాను కదా, కాబట్టి నేను విమోచింపలేనని మీరు అనుకుంటున్నారా? ఈరోజు మూడవ భాగం, దేవుడు మనుషులను అడుగు ప్రశ్నలో మూడవ భాగంలో మొదటి ప్రశ్న మనం ఈరోజు చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? చాలు. అసలు ఎందుకు ఆ ప్రశ్న దేవుడు అడుగుతున్నాడంటే 14వ వచనం కూడా చదివితే అర్థమవుతుంది. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు హల్లెలూయా. సియోను అనుకుంటా ఉందంట. సియోను అనగా దావీదు పురము అని అర్థం. అంటే దావీదు పురమునకు సియోన్ అనే పేరు పెట్టారు. అంటే దావీదు ఎవరు? యూదుడు. అంటే యూదులందరినీ సియోను నివాసులు అని అంటారు. అంటే దేవుని బిడ్డలైనటువంటి సియోను నివాసులు, ప్రత్యేకపరచబడిన వారు, ఏర్పాటులో ఉన్నవారు, పిలువబడినటువంటి జనాంగమైన సియోను నివాసులు దేవుని మీద ఒక అబంధం, ఒక నేరం వేస్తున్నారు. ఏంటా నేరం చెప్పండి? ఏంటా నేరం చెప్పాలి? యెహోవా నన్ను విడిచిపెట్టెను, ప్రభు మమ్ములను మరిచిపోయాను. చూడండి, చాలామంది నేటికి కూడా ఇలాంటి మైండ్ సెట్టే ఉంది. నిన్ను పిలిచిన పిలుపు సంగతి నీకు తెలియదు, నిన్ను దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడో నువ్వు గ్రహించలేవు. అరణ్య ప్రదేశంలో 40 సంవత్సరాలు దేవుడు ఎలాగ పోషించాడో సియోను నివాసులైన ఇశ్రాయేలు ప్రజలు దాన్ని మరిచిపోయారు.
అదంతా మరిచిపోయి దేవుని మీద నేరం వేస్తున్నారు. ఏమనంటే యెహోవా నన్ను మరిచిపోయెను. ప్రియులారా, కృతజ్ఞత లేకపోవడం అనేది హృదయ కాఠిన్యానికి సంబంధించిన విషయం. ఎవరి మనస్సాక్షి అయితే సరిగ్గా పని చేయదో, ఎవరైతే మానవత్వాన్ని మరిచిపోతారో, ఆత్మీయ గుడ్డివారుగా ఉంటారో, అలాంటి వారు కృతజ్ఞత లేని వారుగా ఉండి చేసిన మేళ్ళు, గతంలో ప్రభు సహాయం, గతంలో ప్రభు చేసిన స్వస్థత, గతంలో దేవుడు చేసిన ఆ యొక్క ఏర్పాటు అంతా కూడా మరిచిపోయి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా నా వల్లే కదా అనే పశ్చాత్తాప హృదయం లేకుండా దేవుని మీద నేరం వేస్తూ ఉంటాం. యెహోవా నన్ను మరచిపోయెను, యెహోవా నన్ను విడిచిపెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఆ మాట రోషం వచ్చింది. దేవునికి చాలా బాధ కలిగింది. నీవు వెళ్ళి నీ తల్లిని చూసి, నీ తండ్రిని చూసి, నా మీద నీకు ప్రేమ తగ్గింది, నేనంటే నీకు ఇష్టం లేదు అని ఏదో ఒక నేరం నీ తల్లి మీద తండ్రి మీద వేస్తే వాళ్ళు ఎలాగ బాధపడతారు? ఏ తల్లికైనా తండ్రికైనా కన్నబిడ్డల మీద ప్రేమ తగ్గిపోతుందా? కోపం ఉండొచ్చేమో, ప్రేమ తగ్గదు. లోబడలేదని చెప్పిన మాట వినలేదని వారిని బాధ పెడుతున్నారని ఆ కోపం ఉంటే ఉండొచ్చేమో, కానీ కన్న ప్రేగుకి, కన్న తండ్రికి ఎప్పటికీ ప్రేమ తగ్గనే తగ్గదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవునికి కోపం వచ్చింది, దేవునికి బాధ కలిగింది. దేవుడు ఓచుకొని అన్నాడు, నేను కూడా ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. మరిచిపోయారని చెప్పి నన్ను అంటారే మీరు. చూడండి, మనం కీర్తన గ్రంథంలో కూడా 42 అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. నీవేళ నన్ను మరచిపోతేవి. సియోను పుర నివాసులు అనుకున్నారంట, యోధా జనాంగం అనుకున్నారంట, తన యొక్క పేరు పెట్టుకున్న ఇశ్రాయేలీయులు, యాకోబు యొక్క వంశస్థులు, అన్యులలో నుంచి వేరుపరచబడిన ప్రత్యేక జనాంగమైన అబ్రహాము సంతానం అనుకున్నారంట. దేవుడు నన్ను మరిచిపోయాను, దేవుడు నన్ను విడిచిపెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన విడిచిపెడితే నీ గతి ఏమవును? నా గతి ఏమవును? ఆయన పరిశుద్ధత ఎదుట మన నీతి మురికి గుడ్డలు కదా, ఆయన ప్రేమ ఎదుట మన త్యాగము నీటి బొట్టుతో సమానం కదా. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? నీ ఆయుష్ దేవుడు ఎంత పొడిగిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. 121వ కీర్తన 1వ వచనం చదవండి. 121వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్రిల్లనియడు. నిన్ను కాపాడు దేవుడు కునుకాడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా నిన్ను కాపాడుతున్నాడు. చాలా మంది తల్లులు చిన్న బిడ్డలతో నిద్రించే సమయమున ఆ నిద్ర ముంపులో కాలేస్తుంటారు, చెయ్యేస్తుంటారు, పిల్లలు కింద పడుతుంటారు. కొన్నిసార్లు ఎలా కాపాడుతున్నారు? అందుకని దేవుడు అన్నాడు, మీరు నన్ను ప్రశ్న అడగడం ఓకే, కానీ నేను కూడా అడుగుతున్నాను. ఏంటో తెలుసా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? ఎన్నిసార్లు నువ్వు చనిపోవడానికి ప్రయత్నం చేశావు? ఎన్నిసార్లు నాకు ఈ జీవితం వద్దని చెప్పి నీ మీద విరక్తి కలిగి ఎక్కడన్నా దూకి చేస్తే బాగుండు, ఉరి పెట్టుకుంటే బాగుండు, ఎక్కడికన్నా వెళ్ళిపోతే బాగుండు అని ఎన్నిసార్లు వచ్చింది నీకు? నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీ భర్త పెట్టే హింసలను బట్టి, నీ బిడ్డలు పెట్టే ఆ యొక్క బాధను బట్టి, తల్లిదండ్రులను అర్థం చేసుకోలేని పరిస్థితులలో, అని ఎవడు కాపాడాడు నిన్ను? దేవుడే కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కాపాడారంటే ప్రభు అయిన యేసయ్యే కాపాడారండి. అందుకంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా
తన చంటి బిడ్డను మరిచిపోతుందా? మరిచిపోవడానికి అవకాశం లేదు. ఒకవేళ మరిచిపోయినా చెప్పండి, ఒకవేళ తల్లి మరిచినా సరే వారైనా మరచదురేమో కానీ నేను నిన్ను మరవను. ఎందుకో తెలుసా? కారణం కూడా చెప్తున్నాడు ఆయన. ఎందుకంట? చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నిన్ను దేవుడు తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కురింగిపోవద్దు, బాధపడవద్దు. ఎప్పుడు చీకటే ఉండదు, ఎప్పుడు దుఃఖమే ఉండదు, ఎప్పుడు ఇబ్బందులే ఉండవు, ఎప్పుడు ఇలాగేనే ఉండవు. దిగులు పడవద్దు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడి నిన్ను తన చేతులలో చెక్కుకున్నాడు. నీ ముక్కు ఎలా ఉండాలో, నీ మూతి ఎలా ఉండాలో, నీ కాళ్ళు చేతులు ఎలా ఉండాలో, నువ్వు ఎంత ఎత్తు ఉండాలో, ఎంత అందంగా ఉండాలో, ఎలా ఉంటే నీకు క్షేమమో అలాగ తన అరచేతుల్లో నేను చెక్కుకున్నాడు. నీ పోలిక ఆయనది, నీలో ఉన్న ఆత్మ ఆయనది. కాబట్టి ఎప్పటికీ దేవుడు మరిచిపోయాడనే ఆలోచన నీ మనస్సులోనికి రానివ్వవద్దు. స్తోత్రం చెప్పని అర్థమైన హల్లెలూయా. కాబట్టి మొదటి ప్రశ్న, దేవుడు అడిగిన ప్రశ్న, నేను నిన్ను మరచునా? రెండవ ప్రశ్న పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను మీరు అడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకృత్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. ఏం ప్రశ్న అడుగుతున్నాడు? రెండవ ప్రశ్న, రాగల వాటిని గూర్చి మీరు నన్ను అడుగుదురా? రాగల వాటినంటే రాగల దినములను గూర్చి, రాగల కీడును గూర్చి, రాబోయే భవిష్యత్తు గురించి ఇదిగో నీవు నన్ను ప్రశ్న అడుగుతావా? యేసు ప్రభువా, దేవా, నా జీవితము ఇలాగుండాలి, నా జీవితము అలాగుండాలి, నాకు ఈ కీడు రాకూడదు, నాకు ఈ ఆపద రాకూడదు, వాళ్ళ వలె నేను ఉండకూడదు, వీళ్ళ వలె ఉండకూడదు అని చెప్పి నీకు నీవే ఏదో ఒక బాధ తప్త హృదయంతో ఏదో కీడు నీ మీదకి రాబోతుందని అపోహపడి ముందే నీవు రాగల వాటిని గురించి అడుగుతావా? అక్కడ ఇంకొక అర్థం ఏంటంటే, నేను ఏమి చేయాలనుకున్నానో ఆ చేయాలనుకున్న వాటిని గురించి ముందే నన్ను క్వశ్చన్ చేస్తావు నువ్వు. చాలామంది దేవుణ్ణి క్వశ్చన్ చేస్తుంటారు. యేసయ్య నాకు ఎలా చేసావనుకో, అబ్బో, యేసయ్య నాకు అలాగ చేసావనుకో, వాళ్ళలాగా నన్ను చేస్తే ఒప్పుకోను, వీళ్ళలాగా నన్ను చేస్తే ఒప్పుకోను, ఆ కీడు నా మీదకి వస్తే ఒప్పుకోను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ కీడు రాకుండా ప్రార్థన చేయడం, బ్రతిమలాడటం వేరు, ప్రశ్నించడం వేరు. ప్రార్థన చేసుకో, బ్రతిమలాడుకో, యేసయ్యా నాకు అలా ఉండొద్దయ్యే జీవితం, తప్పులేదు. కానీ ప్రశ్నించకూడదు. అలాగ గనక నువ్వు చేసావనుకో, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క మాట చెప్పనా? ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కొంచెం లోతైన విషయాలు చాలాసార్లు చెప్పినట్టున్నాను. నీవు లోతైనటువంటి భక్తిలో ఉండి దేవుని స్వభావము, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, టోటల్గా దేవుడు అంటే ఏమిటో నీవు ఎరిగి ఉంటే నీ జీవితంలోకి ఏదొచ్చినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తావు. ఎందుకని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావంటే నీవు ఒకటే నమ్ముతున్నావు. ఏమని? నేను దేవుని బిడ్డను కనుక నాకు ఏది జరిగినా అది నా మేలుకే జరుగుతుంది, ఏది జరిగినా అది ఆయనకి తెలిసే జరుగుతుందని నువ్వు నమ్ముతావు. హల్లెలూయా. ఇంక నువ్వెక్కడ దేవుణ్ణి ప్రశ్నేసేది? రాగల వాటిని గురించి నువ్వు ప్రశ్నేసేది ఎలా? దానియేలు గారు అయితే అసలు దినచర్య అంటే వాస్తవానికి ఏమేం కావాలో, ఈవుల గురించి, భోజనం గురించి, వసతుల గురించి అసలు ప్రార్థన చేయడంట ఆయన. కానీ తప్పు కాదు, మళ్ళీ ప్రార్థించడం తప్పు కాదు.
ప్రతి చిన్న పెద్ద జంతువుని చేసిన దేవుడు, పెద్ద పెద్ద జీవరాశులను చేసిన దేవుడు చిన్న చీమలను కూడా చేశాడు. కాబట్టి పెద్ద విషయాలతో పాటు చిన్న విషయాలు కూడా అడగాలి మనం. కానీ ఇంకొక విషయం కొంచెం లోతుగా, ఇప్పుడు నేను గొప్ప ధనవంతునండి, నాకు బాగా జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు, నా బిడ్డలకి ఏం చేయాలో నాకు తెలుసు. ఉదయాన్నే టిఫిన్ కావాలని నా కొడుకు నన్ను అడగాల్సిన పని లేదు. నేనే వాడిని అడుగుతా, ఏం కావాలరా, ఏం వెరైటీ కావాలని, ఏ వస్త్రాలు కావాలి, ఎంత కాస్ట్లీ వస్త్రాలు కావాలి, సరే కనీసం బట్టలైనా సరే నాకు ఇస్తావా డాడీ అని అడగాల్సిన పని లేదు. నీకు ఎలాంటి వెరైటీ కావాలో చెప్పు, నేను ఇస్తాను అంటాను. అర్థం చేసుకున్న పాయింట్. వర్షం వస్తా ఉంది, డాడీ గొడుగన్న కొనిపించు డాడీ అనాల్సిన పని లేదు. నేను ఫాదర్ని కాబట్టి నాకు అన్ని తెలుసు కాబట్టి ఏ టైంకి ఏది కావాలో అది నేను చెప్తున్న విషయం. అడగడం తప్పని నేను చెప్పడం లేదు. నీ తండ్రి ఏమిటో నీకు తెలిసినప్పుడు, ఆయన ప్రేమ తెలిసినప్పుడు, ఆయన చేతులకు నీవు అప్పగించుకున్నప్పుడు, నువ్వు పూర్తిగా దేవునికి లొంగిపోయినప్పుడు, సరెండర్ అయినప్పుడు, ఇక నీ జీవితంలో ఏది జరిగినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావంతే. దేవుడే ఇలా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బ తగిలిందా, నేను చింతపడను. నష్టం వచ్చిందా, నేను చింతపడను. ఆర్థిక ఇబ్బందులా, నేను చింతపడను. కనీసం రేపటికి కూరగాయలు లేకపోయినా నేను చింతపడను. ఎందుకంటే ఆ రోజు నాకు ఏది కావాలో నా యేసుకు తెలుసు అంతే. హల్లెలూయా. నేను ఏది తినాలో ఆయన నిర్ణయిస్తాడు. నేను కుమారుణ్ణి, నేను దాసుణ్ణి, నేను ఆయన చేతుల్లో ఉన్నాను. నాకు ఏది కావాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నష్టం వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను, లాభం వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను. కానీ రెండు విషయాల్లో ఒకేలా నా మైండ్ సెట్ ఉంచుకుంటాను. అది మీకోసం చెప్తున్నా, నా సంగతి చెప్పట్లేదు. మీరు అలా ఉండాలని చెప్తున్నా. నష్టం వచ్చినప్పుడు ఒకేలా ఉండు. దేవుడు అంగీకరించాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన మేలును అనుభవించాం కదా, కీడు అనుభవింప రాగల వాటిని గురించి ఎందుకు ముందే భయపడి దేవుని క్వశ్చన్ చేస్తావు? పరలోక రాజ్యంలో నేను అంత గొప్ప స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకో, తప్పులేదు. నాకు గనక ఆ స్థానం ఇలేదా అన్నట్టుగా క్వశ్చన్ చేయబాకేసాయని. హల్లెలూయా. ముందుగానే తత్తరపడిపోక, ముందుగానే భయపడిపోయి యేసు ప్రభువారు ద్వారా వచ్చే కీడుల గురించి నీవు ఆయనకి చెప్పొద్దు. నిన్ను ఎలా శిక్షించాలనుకున్నాడో శిక్షించని, రాగల కీడేంటో అలాగ చేయని ఆయన. నీకు అర్థం కాలేదు నేను చెప్పే పాయింట్. మీకు అర్థం కాలేదు. నా తండ్రి నన్ను శిక్షించడం నాకు మేలే, నా తండ్రి నన్ను గద్దించడం నాకు మేలే, నా తండ్రి అనుమతించిన అనారోగ్యం నాకు మేలే. పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేశాడు అంటే, యేసయ్యా అంటే చాలాసార్లు చేసి ఉంటాడు. పర్టికులర్గా దాని విషయంలో కూర్చొని మొరపెట్టాడు. అయ్యా నాకు ఈ బాధ తీసేస్తావో లేదా, ఏంటి ప్రభా ఈ యొక్క ముళ్ళు విషయంలో అంటే, ప్రభు ఇచ్చిన సమాధానం, నా కృప నీకు చాలు, నేను మాత్రం దీన్ని తీసేయను. ఆయన ఇచ్చినప్పుడు ఇంక దేనికి దాని గురించి అడగటం? ఎందుకంటే ఆయన అనుమతించాడు. అనుమతించని, అది నాకు మేలేమో అనుమతించని. నేను ఎంతకాలం బ్రతకాలని ఆయన అనుకుంటున్నాడో అంతకాలం ఉంచని. నేనెందుకు బాధపడాలి? హల్లెలూయా. అందుకని ప్రభు సన్నిధిలో మనం గమనించండి. ఆయన అడిగే ప్రశ్న, రాగల వాటిని గురించి మీరు నన్ను అడుగుదరా. నా కుమారులను గూర్చి, మూడవ ప్రశ్న, నా కుమారులను గూర్చి, నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపిస్తారు మీరు. హస్తకార్యాల గురించి అసలు సూర్యుని అలాగ చేయకపోతే ఎంత బాగుండేది. నా హస్తకార్యాల గురించి నాకే ఆజ్ఞాపిస్తారా? క్వశ్చన్ చేస్తారా? అసలు ఆ చెట్టుని ఎక్కడ పుట్టించకపోతే ఎంత బాగుండేది. యేసయ్యా నీకేమైనా మైండ్ పని చేస్తుందా? నాకే ఆజ్ఞాపిస్తారా మీరు? ఏ చెట్టు? మంచి చెడ్డలు తెలియనిచ్చు ఏదోను మనములో ఉన్న వృక్షం. దేవునే ప్రశ్న అడుగుతుంటాం చాలాసార్లు. నా హస్త కార్యములను గూర్చి నీవే ప్రశ్న వేస్తావా? విజయ్ కుమార్ని నేను ఎలాగా
నా హస్తమును పెట్టి దీవించాలనుకున్నానో అలాగ దీవించి నా చేతి ద్వారా వచ్చే కార్యాలు నేను ఇస్తున్నాను. కానీ దాన్ని నువ్వెందుకు క్వశ్చన్ చేస్తున్నావు? విజయ్ కుమార్కి ఎందుకు అయ్యా కారు, విజయ్ కుమార్ని ఎందుకు అలాగ దీవించాలా, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? నా హస్తకార్యాలు అయ్యి నా ఇష్టం కదా. పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రికలు అనుకుంటాను ఒక మాట అంటాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 14 నుంచి. కాబట్టి ఏ మందుము దేవుని యందు అన్యాయము కలదా, బాగా వినాలి, దేవుని యందు అన్యాయము కలదా, అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని దేవుని వలనే అగును. అర్థమైన స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? నేను ఎవరిని కరుణిస్తాను వాడిని కరుణిస్తాను అంతే. అది నా ఇష్టం, నాకు అతనికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అది. నేను యాకోబుని ప్రేమించి ఏశావుని ద్వేషించాను, యాకోబుని కరుణించి ఏశావుని నెట్టివేశాను. అది నా ఇష్టం. అది దానికి మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా? నా కార్యాల గురించి మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా? యాకోబు ఎలాంటి వాడు కాబోతున్నాడో నాకు తెలుసు కాబట్టి ముందే నేను కరుణించాను. యాకోబు ఎలాంటి నీతి గలవాడు, యాకోబు ఎంత పట్టుదల గలవాడు, యాకోబు ఎంత ఆశ గలవాడు, యాకోబు నా యొక్క జ్యేష్ఠత్వం గురించిన ప్రశ్న ఎంత ఉన్నదో జగత్ పునాది వేయకముందే యాకోబు సంగతి నాకు తెలుసు కాబట్టి యాకోబు నేను కరుణించాను. తాత్కాలికంగా వాడు మోసగాడే, నాకు అది అక్కర్లేదు. తాత్కాలికంగా వాడు పాపే, నాకు అక్కర్లేదు. తాత్కాలికంగా ఏదో లోపాలు ఉన్నాయి, నాకు అవి అవసరం లేదు. ప్రతి మనిషిలో ఏవో ఒకటి ఉంటాయి, కానీ అవి సరి చేసుకుంటాడని నమ్మకం నాకు ఉంది. యాకోబు నేను దీవించాలనుకున్నాను, యాకోబు పట్ల నా కార్యాలు, నా చేతి కార్యాలు చూపించాలనుకున్నాను. కాబట్టి యాకోబును ఒక రాజ్యంగా నేను మార్చేశాను, ఒక దేశంగా మార్చాను. మీరు నన్ను ప్రశ్న అడుగుదరా? హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అదేంటి యేసు ప్రభా, మరి మేమందరం ఒకటే కదా? ఒకటే. నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు. నీకు అవకాశాలు ఉన్నాయి, ఏ సేవకు కూడా అవకాశాలు దేవుడు ఇచ్చాడు. అవకాశాలు చేజార్చుకుంటేనే నష్టం వస్తుంది. లాజిక్ లేకుండా యేసు ప్రభువారు ఏ పని చేయడు, కారణం లేకుండా ఏ పని చేయడు. అయినా కానీ కారణం లేకుండా చేసే హక్కు ఆయనకుంది. మనం ప్రశ్నించడానికి అవకాశం లేదు. నన్ను ప్రశ్నించుదురా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో గొప్ప గొప్ప రాజులను వదిలిపెట్టి చేపలు పట్టుకున్న వాళ్ళని పిలిచాడు. నన్ను ప్రశ్నిస్తారా మీరు? ఏలి అనేటువంటి, ఏలియా కాదు, ఏలి అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు, మంచి ప్రార్థన పరుడు, ప్రవక్త. ఆయనకు ప్రత్యక్షం అవ్వకుండా పరిచయం చేసే చిన్నపిల్లోడికి నేను ప్రత్యక్షమయ్యాను. నన్ను ప్రశ్నిస్తారా మీరు? అది నా ఇష్టం కదా. బుద్ధి లేని వారే ఇతరులతో పోల్చుకుంటారు. వాళ్ళకెందుకు అలా జరుగుతుంది, వీళ్ళకెందుకు అలా జరుగుతుంది, వాళ్ళకెందుకు కలిసి వస్తుంది. అది దేవుడికి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం. నీవు దేవుడి పట్ల ఎలా ఉన్నావో చూసుకో. దేవుడు చెప్పాడు కదా, నేను మరిచిపోయావని కాదన్నాడు కదా. విమోచించడకు, రక్షించడకు, దీవించడకు నా చెయ్యి తక్కువ కాదని ప్రశ్నించాడు కదా. నువ్వు కూడా నువ్వేం చేయగలవు చెయ్యి. వాడిని ఎందుకు దీవించాడో అది ఆయన ఇష్టం. హల్లెలూయా. ఒక పాపికి ఎక్కువ ఆయుష్ ఇస్తాడేమో, అది ఆయన ఇష్టం. ఒక పాపికి ఇంకా ఎక్కువైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఆర్థిక సమృద్ధిని ఇస్తాడేమో. రేపు ఆయన వాళ్ళని ప్రశ్నించాలని ఉద్దేశించాడేమో. ఏరా, నువ్వు ఇంత ఘోరమైన పాపివైనా నీకు ఆయుష్ పెంచాను, ఇంకన్నా సరి చేసుకుంటావేమోనని అని ప్రశ్నించాలనుకున్నాడేమో. ఏరా దుర్మార్గుడా, నువ్వు ఇంత ఘోరమైన పాపివైనా కోట్ల ఆస్తి నీకు ఇచ్చాను, ఎప్పుడన్నా కృతజ్ఞత చూపించావంటరా ప్రశ్నించాలనుకున్నాడేమో. అసలు నీకెందుకు దాని గురించి?
ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే చదవండి మూలపాఠం. ఏమడుగుతున్నాడు? యెషయా గ్రంథం 45. నా కుమారులను గూర్చి, నా హస్తకార్యముల గూర్చి, నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. నా కుమారులకు నేనేం చేయాలో చేస్తా. హల్లెలూయా. మోషేనేమో నత్తోడిగా పుట్టించాడు, అహరోనేమో తెలివినోడుగా పుట్టించాడు. తెలివి లేని నత్తివాడినేమో నాయకునిగా చేశాడు, తెలివి ఉన్నవాడినేమో నత్తివాడికి సహకారిగా చేశాడు. అప్పుడు కూడా మనకు ప్రశ్న రావచ్చు, మొత్తం ఒకరికే ఇస్తే సరిపోయేది కదా, అహరోన్తో అవసరం లేదు కదా అని. మరి అహరోన్ని కరుణించేది ఎలా? అన్ని భారాలు మోసే ఒక్కడే మోస్తాడా? యాజకత్వం వేరు, నాయకత్వం వేరు, రెండు ఒకటి కాదు. కాబట్టి ఎవరిని ఎలా వాడుకోవాలో దేవుని యొక్క ప్రణాళిక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రికలోన రోమపత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1వ వచనం. ప్రతివాడును పై అధికారులకు ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలసినదే. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. అమ్మా, ఎక్కడైనా ఆయన ఇచ్చేదే. అసలు నేను సీనియరా లేకపోతే వాళ్ళ అబ్బాయి సీనియరా? ఆ అబ్బాయికి ఏంది అన్న ఏంది అంత అవకాశం ఇవ్వటం? అది మన చేతుల్లో ఏం లేదు, అసలు ఏం లేదు మన చేతుల్లో, ఏముండదు అక్కడ. మేము సీనియరా అలా వాళ్ళు సీనియరా, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎందుకు అంతా? అది మన చేతుల్లో ఏం లేదమ్మా. ఎవరి చేతుల్లో ఉంది? అది నీకు తెలియక క్వశ్చన్ చేస్తాం అంతే. అది నీకు అర్థం కాక ప్రశ్న అడుగుతావు దేవుణ్ణి, అర్థం కాక నువ్వు సనుగుతా గొణుగుతా ఉంటావు అంతే. అర్థం కాక ఇతరుల మీద నువ్వు బాధ పెట్టుకుంటావు, యుక్తి పన్నుతావు అంతే. అది నీకు నష్టం. ఏం లేదు. ప్రతి అధికారము పరిచర్య దేవుని ద్వారా ఇవ్వబడింది. వడ్డించుట దేవుని ద్వారా ఇవ్వబడింది. పాటలు పాడుట దేవుని ద్వారా ఇవ్వబడింది. వాక్యం అందించుట దేవుని ద్వారా ఇవ్వబడింది. డ్రమ్ము కొట్టుట దేవుని ద్వారా ఇవ్వబడింది. పాస్టర్ పనిచేయుట దేవుని ద్వారా ఇవ్వబడింది. నాతో పాటు కారు నడుపుట దేవుని ద్వారా ఇవ్వబడింది. దేవుని చేత ఇవ్వబడినది తప్ప ఈ అధికారం భూమి మీదే లేదు. సంఘములకు ఎలా ఉంటుంది? భూమి కంటే సంఘము ఇంకా ముఖ్యం కదా, అంతే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను మీరు మర్చిపోయి పోగొట్టుకుంటున్నారు చాలామంది. బైబిల్లో దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మత్సుకు ఇందాక చెప్పాను, యేసేపుకు అవకాశం వచ్చింది. మరి ఎట్టన్నా దేవుడు కృప చూపించి ముందుగా పుట్టేటట్టు చేశాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కుని కాపాడుకుంటే దేవుని కృపలోకి వెళ్ళిపోయేవాడే. యేసేపు సంతానమే ఇశ్రాయేల్ దేశంగా మార్చబడేది. పోగొట్టుకున్నాడు. నిర్లక్ష్యం వల్ల, అశ్రద్ధ వల్ల, విలువ తెలియని దాన్ని బట్టి. దేన్ని బట్టి చెప్పండి? జ్యేష్ఠత్వపు హక్కు విలువ తెలియని దాన్ని బట్టి. దేవునికి ఇచ్చే చిన్నదే నీకు విలువగా అనిపించకపోతే అది తీసివేయబడుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక లాజిక్ చెప్తాను చూడండి. దేవుడు అంట ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకనికేమో 3 ఇచ్చాడంట, ఇంకొక వ్యక్తికేమో చెప్పాలి 1 ఇచ్చాడంట. 1 ఇచ్చేవాడంట సనుగుతా గొణుగుతా ఉన్నాడంట. అరే యేసయ్యకే వాడంటేనే ప్రేమ, వాడంటేనే ఇష్టం, వాడికి 5 ఎందుకు ఇవ్వాలి? 2 తగ్గించి నాకు ఇవ్వచ్చుగా. లేకపోతే అది 5, వీడికి 3, మొత్తం నాది 1, 3, 5 మొత్తం ఎంత చెప్పండి అయ్యా? 8. 8ని ముగ్గురికి పంచొచ్చుగా. 3.5 ఎందుకు ఇచ్చాడు యేసయ్య? సనుగుతా గొణుగుతా ఉన్నాడంట. అసలు విషయం ఏంటంటే, నువ్వు ఓర్చుకోలేని వాడువని, నువ్వు నిర్లక్ష్యపరుడువని, నువ్వు అసూయపరుడువని, ఆ ఉన్నది కూడా కాపాడటం చేత కాదని ఆ దేవునికి ముందే తెలుసు కాబట్టి నీకు 1 ఇచ్చాడు. ఆ ఒక్కదాన్ని నువ్వు కాపాడినట్లయితే దేవుడు ప్రేమ గలవాడు కదా, ఇంకొకటి ఇచ్చేవాడు. కానీ వాడేం చేశాడు చెప్పండి?
చెప్పండి అమ్మ, చెప్తారా బెత్తం తీసుకురావాలా? ఎక్కడ బాతాడు? మీకు ఇచ్చాడు ఇంత రాత్రి కల్లోకి వచ్చి. మరి చెప్పడానికి ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. భూమిలో పాతి పెట్టేమని కాముగా ఉన్నాడా? ఏం చేశాడు? మళ్ళీ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. యేసయ్యా, నువ్వు కఠినమైన వాడు అని మాకు తెలుసు అయ్యా. ఎవరంటే యేసయ్యా? చేతగానోడే ఇతరుల మీద పడేది. సంపాదించుకోవడం చేతగానోడు పని ఎక్కడుంది అంటారు. సంపాదించడం చేతగానోడు సోమరితనంగా ఒకసారి కూర్చుంటాడు. సంపాదించడం చేతగాక ఎవరు అధికారి మీద కోపడుతుంటాడు. వాడిని ఎక్కువగా ప్రేమిస్తాడో ఈయన ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళకి ఏమున్నది అక్కడ? నీ టాలెంట్ నిన్ను నీ యొక్క టాలెంట్ అంటే బైబిల్ భాషలో కృప. నీకు ఇచ్చిన కృప, నీ యొక్క శ్రద్ధ, నీ ఆసక్తి నిన్ను ముందుకు తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. మీలో ఆసక్తి ఉంది, మీరు వెనకెందుకు వస్తారు చెప్పండి? ఎందుకు వస్తారు? మేము కూడా వాక్యం చదవాలి పట్టుందనుక మీకు ముందే వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు అంతే. వాళ్ళు చెబుతారు సుబ్బయ్య అనుకో, లేకపోతే ఆ మోయస్గా శ్యాంబాబుక మైక్ నాకి ఈరోజు మేము చదవాలంటారు. మీకు లేదు. నేను చెప్పాను ఎప్పుడన్నా పలానాలో చదవాలని ఎప్పుడన్నా చెప్పానా? ఇన్ని సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు చదవాలి, అది నేను చెప్పేది. ప్రతి ఒక్కళ్ళు ప్రయోజనకరులు అవ్వాలి. దేవుని ఉద్దేశం అదే, నా ఉద్దేశం అదే. చదువుతారా? అబ్బే, నిదానంగా ఈ ఊరు మొత్తం డబ్బులు పంచి ఈ ఊరిలో ఉన్న ప్రతి మనిషి ఇల్లు తిరిగి తిన్నారో లేదో తెలుసుకొని ఆ ఊరు బాధ్యతలన్నీ మీరే మోసినట్టుగా నిదానంగా వస్తారు మీరు. మీరెక్కడ? మీకున్న చిన్నదాన్నే మీరు ఉపయోగించడం చేత కావట్లేదు మీకు. ఇంకొక స్థాయికి నీవు ఎలాగా లేపబడతావు? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించే టైం అవుతుంది. దేవుడు అన్నాడు ఈ రోజుకి మొదటి ప్రశ్న, నేను నిన్ను మరుచుదనా? రెండవ ప్రశ్న ఈ రోజుకి, రాగల వాటిని గురించి మీరు నన్ను ప్రశ్న వేస్తారా? మూడవ ప్రశ్న ఈరోజు, నా కుమారులను గూర్చి, నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపిస్తారా? ఆయనకి ఎందుకు అలా చేసావు, ఆయనకి ఎందుకు ఇలా చేసావు, వాడెందుకు మధ్యలో చచ్చిపోవాలి, వీడెందుకు మధ్యలో? దేవుడు చెప్పాడు 100 మీద బొమ్మని చెప్పాడు యేసయ్య. దేవుడు ఏం చెప్పాడంటే, తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అన్నాడు. నువ్వు అజాగ్రత్తగా బండి నడిపావు, తప్పు నీది. దేవుడు క్లియర్గా చెప్పాడండి. ఎక్కడ? సామెతల గ్రంథంలో చెప్పాడు, తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవారు. చాలామంది ఇళ్ళ దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను. వెళ్తుంటా కదా, ప్రార్థన కోసం సిద్ధపడటానికి, స్నానం చేయడానికి హీటర్ పెట్టి వదిలేస్తారు. చిన్నపిల్లలు కూడా ఆట ఆడుతుంటారు అక్కడే. ఏం చేస్తారు? చిన్నపిల్లలు కూడా అక్కడే ఆట ఆడుతుంటారు, పట్టించుకోరు. వీళ్ళు టీవీ చుట్టం, సెల్లు చుట్టం చేస్తారు. వాళ్ళు పోయి బకెట్లో చేయి పెడతారు, కాలిద్ది, కరెంట్ షాక్ తగిలిద్ది, ఏమైనా జరిగిద్ది. మీ ప్రవర్తన అజాగ్రత్తగా ఉన్నారు, నేరం వేసే దేవుడి మీద. ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయింది ఏమన్నా మీకు? పొరపాటున అన్నం మానేసి ఈ మధ్య గడ్డేమని తింటున్నావా? చెప్పు, నేను వచ్చి చెప్తాను అన్నం తినమని. రోజు నీకు మెసేజ్ పెడతాను, అన్నం తినని. బుద్ధి ఏమన్నా పని చేస్తుందా నీకు? హీటర్ పెట్టినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసుకునే పని లేదా? హీటర్ పెట్టినప్పుడు చిన్నపిల్లలు అక్కడ పోనీయకూడదని తెలియదా? ముక్కులో బల్బం పెట్టుకొని ముక్కుకి అంగిట్లో ఎరక్కపోయింది బల్బం. అంటే చిన్నపిల్లలకి చిన్న చిన్న వస్తువులు ఇవ్వకూడదని ఇంకెంత జ్ఞానం లేదా? ప్రవర్తన అజాగ్రత్తగా ఉంది మీరు. పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉంది మీరు. స్పీడ్గా నడపకూడదని తెలిసి కూడా అజాగ్రత్తగా నడిపింది మీరు. దేవుడిని మీరు ప్రశ్న అడుగుతారా? అమ్మ, ఎవరైనా మైనపు తెలిగిచ్చి మంచం మీద పెడతారా? చెప్పండి, ఎవరన్నా చెప్పండి చూద్దాం. మైనపు తెలిగిచ్చి కరెంటు బోర్డు మీద పెడతారా? చెప్పాలి తొందరగా. మైనపొత్తి రాత్రంతా ఉంటుందా? సుమారు ఒక 5-6 అడుగులు ఉంటుందా మైనపొత్తి? 5-6 అడుగులు నా ఎత్తున. నేను 5 అడుగుల 4 అంగుళాలు. ఎంత ఉంటుందా? అంతుంటే తెల్లని దాకా వచ్చేది. మరి అది ఉండేది 6 అంగుళాలు. కొన్ని చిన్నవి కూడా ఉంటాయి, 4 అంగుళాలు చిన్న చిన్న మైనపత్తులు కూడా ఉంటాయి.
అది ఒక అరగంట గంట వస్తుంది. నువ్వు కరెంటు బోర్డు మీద పెట్టి, లేకపోతే మంచం కోడి మీద పెట్టి, లేకపోతే ఇంకో దాని మీద పెట్టి, బైబిల్ మీద పెట్టి, బైబిల్ మీద కూడా పెడుతున్నారు. అది కూడా చూశాను నేను. అంటే మీ ఉద్దేశం వాక్యం వెలుగు, అది కూడా వెలుగనే? ప్రవర్తన విషయంలో అజాగ్రత్త. చాలామంది అంతే. కుర్చీ మీద పెడుతున్నారు. దేని మీద? కుర్చీ. అదేమి ఇనప కుర్చీయా? ప్లాస్టిక్ కుర్చీ కాదా? మళ్ళీ నేపం ఎవరి మీద? నీ మంచం కాలిపోయింది ఒకళ్ళకి, కరెంటు బోర్డు మీద పెట్టారు. పెట్టిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నారు కానీ ఆ బోర్డు కాలింది, కరెంటు పెద్ద మంటలు వచ్చినాయి, అది చిన్నగా మంచం మీదకి వచ్చింది. ఆ కరెంటు ఆ కాలి మైనపొత్తి కాలింది, కరెంటు బోర్డు కాలింది, అది కూడా ప్లాస్టిక్, మొత్తం కారి బొట్లు మంచం మీద పడింది. ఆ మంచం కూడా బాగా పెద్ద మంటలు వచ్చేసినాయి, పరుపు కాలింది, మంచం కాలిపోయింది, అంతా కాలిపోయింది. కాబట్టి గమ్మత్తు ఏంటంటే దేవుణ్ణి అనలే వాళ్ళు, అంతవరకు సంతోషం. దేవుణ్ణి అనలేదు వాళ్ళు. అర్ధరాత్రి ఫోన్ చేశారు నాకు, 12:30 1 గంట అయింది, ఇల్లు మొత్తం మంటలు. తన ప్రవర్తన విషయంలో తప్పు నీదే, దేవుని కాదు అనాల్సింది నీవు. చిన్నపిల్లలకు ఏ టైంలో ఏది ఇవ్వాలో తెలియకుండా అలవాటు చేసి మళ్ళీ వాళ్ళు నష్టపోయినాక చెప్పేది దేవుణ్ణి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఒక వారం రోజుల క్రితం ఒక 2-3 పిల్లలు చచ్చిపోవడం వార్త మీరు చూసారా? ఎంతమంది చూశారు? కారులో 2 పిల్లలు చూశారు కమ్మా. ఆ అజాగ్రత్త ఎవరిది? మనది. కారు ఆడబెట్టినప్పుడు పూర్తిగా లాక్ చేయాలి, లేదా పిల్లలు ఉన్నప్పుడు మీరు వాళ్ళని గమనించుకోవాలి. కారు లాక్ పడకుండా, లేదా ఆ విండోస్ దించి, అద్దాలు దించి జాగ్రత్త పడాలి. వాళ్ళంట పెళ్ళికో ఎక్కడికి పోయారు, పెద్దగా వార్త గుర్తులేదు, పోయారు. వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు. పిల్లలు చక్కగా లోపలికి వెళ్ళారు, డోర్ వేసుకున్నారు, ఊపిరి ఆడలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, ఎక్కడ ఆట ఆడుకుంటున్నారు అని చెప్పి తీరా చచ్చిపోయినాక చూశారు. ప్రవర్తన విషయంలో అజాగ్రత్త అంతే. దేనితో ఆట ఆడుతున్నారో వాళ్ళ పిల్లలు గమనించరు అంతే. అందుకని తప్పు మన దగ్గర ఉంచి దేవుని మనం ఎప్పటికీ కూడా ప్రశ్న అడగకూడదు. నేను ముగిస్తున్నాను. ఈరోజు ప్రభు అడుగుతున్న ప్రశ్న, తల్లి మరుచునా నేను నిన్ను మరుచుదనా? రెండవ ప్రశ్న, రాగల వాటిని గురించి మీరు నన్ను అడుగుదురా? మూడవ ప్రశ్న, నా కుమారుల విషయంలో కానీ, నా హస్తకార్యాల విషయంలో కానీ నన్నే ప్రశ్న అంటే నాకే ఆజ్ఞాపించుదురా? అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేయకూడదు అని నన్నే ఆజ్ఞాపిస్తారా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. నీవు ఒకవేళ అలాంటి దృక్పథంతో ఉన్నట్లయితే ఈరోజే ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగు. తెలియక అలాగ ఇప్పుడు దాకా మాట్లాడానయ్యా, మీ సంకల్పం అర్థం కాలేదు, మీ ఉద్దేశం అర్థం కాలేదు, క్షమించని ప్రభు సన్నిధిలో మాట్లాడదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.